నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. దేవుని ప్రజలుగా మేము చాలా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాము, చెరలోకి వెళ్ళిపోయాము, శత్రువుల చేత శ్రమ పట్టబడుతున్నాము, కన్నీరు కారుస్తున్నాము, నిరీక్షణ లేని స్థితిలోకి వెళ్ళిపోయాము. కానీ మాకు ఒకటి తెలుసు, అదేంటంటే నీకు అసాధ్యమైంది మాత్రం ఏది లేదు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని ఇంపాసిబిలిటీస్ వచ్చేస్తాయండి. కొంతమంది భార్యాభర్తలు వచ్చి చెప్తూ ఉంటారు, ఇక మా పెళ్ళి వర్క్ అవుతున్నట్టు అనిపించట్లేదండి, లుక్స్ లైక్ అవర్ మ్యారేజ్ ఇస్ నాట్ వర్కింగ్. ఒక డివోర్స్ వైపుకు మా వివాహం వెళ్ళిపోతుంది, ఎందుకంటే నా భర్తకు నేను చెప్పేది అర్థం అవ్వట్లేదు, ఆ తర్వాత నా మాట నా భర్త అర్థం చేసుకోలేకపోతున్నాడు, మా ఇద్దరి మధ్యలో ఎందుకో సఖ్యత కుదరడం లేదండి. చాలా చక్కగా వివాహం అయితే జరిగింది, కానీ ఎందుకో మా పెళ్ళి పెటాకులు అయిపోతుందేమో అని అనిపిస్తుంది. బహుశా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఒక రిపోర్ట్ ఇచ్చి ఉంటారు, ఇక ఈ వ్యాధికి ఈ పరిస్థితికి మేము చేయగలిగింది ఏమీ లేదు. కొన్నిసార్లు డాక్టర్స్ ఇచ్చే రిపోర్ట్స్ ఒక ఎత్తు అయితే, మనం ఆలోచించుకునే ఆలోచనలు కూడా మనల్ని చాలా భయపెడుతూ ఉంటాయి. అమ్మో, ఇంత అసాధ్యమైన పరిస్థితిలో నేను చిక్కుబడ్డానేంటి, ఇంపాసిబుల్, ఇంక ఎటు చూసినా మార్గం లేదు, ఏం తోచట్లేదు నా మనసుకు, ఒక నిరాశలోనికి నేను వెళ్ళిపోయాను, నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు అనే నిస్సహాయ పరిస్థితికి మనం వెళ్ళిపోయినప్పుడు ఇర్మియా వలె మనం కూడా ఒక ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఏంటంటే, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. కొన్నిసార్లు చూడండి, మనం పాటలు పాడుతున్నప్పుడు నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు అని పాడుకుంటూ ఉంటాం. పాడడం వేరే, ప్రార్థన చేయడం వేరే. కొన్నిసార్లు పాటలు ఇక్కడ నుంచి వచ్చేస్తుంటాయి, ఇక్కడ నుంచి రావు. ఎందుకంటే ఆల్రెడీ కంఠస్థం అయిపోయి ఉంటాయి కదా పాటలు, మనం ఆల్రెడీ బైహార్ట్ చేసేసి ఉంటాం. మాటికి పదే పదే విని ఆ పాటలు చాలాసార్లు మనం అనుభవపూర్వకంగా పాడం, కానీ ఏదో అలా పైపైన పాడేస్తుంటాం. ఓకే, లిరిక్ నాకు వచ్చు, ఈ ట్యూన్ నాకు వచ్చు, ఇది చాలాసార్లు మందిరంలో పాడితే విన్నాను, పాడేసుకుంటానని. కానీ ఇక్కడ ఇర్మియా ఏదో తన నోటికొచ్చిన మాట మాట్లాడడం లేదు, కానీ తన హృదయంలో దేవుని గురించి ఏది నమ్మాడో, దేవా నీకు అసాధ్యమైంది ఏది లేదు అని నాకు తెలుసు, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు అని నమ్ముతూ నీ ప్రజల పక్షంగా, మా పక్షంగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా అంటే, దేవుని వాక్కు ప్రత్యక్షమై మళ్ళీ దేవుడు ఇర్మియాను అడుగుతున్న అదే ప్రశ్న, ఇస్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? చూడండి, కొన్నిసార్లు ఎంత తెలివిగల వారైనా క్వశ్చన్ పేపర్ బాగా కష్టంగా వస్తే ఇంటికి వచ్చి చెప్తారు, చాలా బాగా చదువుకున్నానమ్మా, కానీ ఎందుకో పేపర్ మాత్రం చాలా కష్టంగా, హార్డ్గా ఉంది ప్రశ్న. కొన్నిసార్లు కొండలు ఎక్కేవారు, మౌంటనీరింగ్ అంటారు, కొంతమంది పర్వత శిఖరాలు అధిరోహించే వ్యక్తులు ఉంటారు, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని, హిమాలయాలు ఎక్కాలని ప్రయత్నం చేసేవారు. అలాంటి వారు ఎంత కష్టపడినా, ఎంత ఫిట్నెస్ మరి కలిగి ఉండినా కూడా ఎక్కుతున్న సమయంలో అనిపిస్తుంది, దిస్ ఇస్ టూ హార్డ్, ఇది చాలా కష్టంగా ఉంది. నేను దూరం నుంచి చూసిన దానికి ఇప్పుడు నిజంగా ఈ పరిస్థితి గుండా వెళ్తున్న దానికి నాకు అర్థమవుతుంది ఇది ఎంత కష్టమైనదో. కొన్నిసార్లు జీవితంలో వీరు మన దగ్గరకు వచ్చి, మాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందండి, ఇలాంటి కష్టం వచ్చిందంటే, ఇతరులకు వచ్చిన కష్టము ఒక లెవెల్ వరకు మనకు అర్థమవుతుంది, మనం అర్థం చేసుకోగలం. ఒకవేళ మన స్వంత వారికి ఒక కష్టం వచ్చిందంటే వారిని అది ఎంత బాధిస్తుందో కొన్నిసార్లు మనం కూడా అంతే బాధపడతాం వారి కొరకు. కొన్నిసార్లు మన జీవితంలోనే ఒక కష్టం వచ్చిందంటే అప్పుడు అర్థమవుతుంది ఈ కష్టం నుండి బయటపడడం ఎంత కష్టమో, ఈ సమస్య నుండి బయటపడడము ఎంత కష్టమో. సమ్టైమ్స్ ఇట్స్ లైక్ వీఆర్ బ్లాక్డ్. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, నేను అన్ని వైపులా మూయబడిన స్థితిలో ఉన్నాను, నాకేం చేయాలో అర్థం కావడం లేదు. అలాంటప్పుడు ఏ దిక్కుకు పరిగెత్తాలి? ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర, లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరండి మనకు సహాయం చేయగలిగేదంటే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఎప్పుడైనా నిజంగా నీ హృదయంలో నుండి, దేవా నీ వైపు ఎత్తుతున్న కళ్ళు. కొన్నిసార్లు మందిరంలో చేతులు ఎత్తుతాం, కానీ అందరూ ఎత్తుతున్నారు కాబట్టి ఎత్తుతాం. కొన్నిసార్లు ఎవరేమనుకుంటారో, అమ్మో ప్రార్థన చేయకపోతే ఆత్మీయత లేదనుకుంటారేమో. చూడండి, కొన్నిసార్లు ఎవరి కోసమో భక్తి చేస్తున్నట్టు ఉంటుంది మన భక్తి. కొన్నిసార్లు మందిరానికి వస్తాం, కానీ అమ్మో మందిరానికి రాకపోతే, ప్రార్థనకు రాకపోతే దేవుడేమన్నా శిక్షిస్తాడేమో. కానీ యథార్థమైన హృదయంతో నీవు చేతులెత్తి కన్నులెత్తి, ప్రభా నీ దిక్కుకు తప్ప నేను ఏ దిక్కుకు చూడను, ఈ పరిస్థితుల్లో నాకు సహాయం చేయగలిగిన వారు కూడా ఎవ్వరూ లేరు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వస్తుంది? నీ నుండే నా సహాయము. ఇక్కడ ఇర్మియా కూడా అదే అంటున్నాడు, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు అని చెప్తూ ఇర్మియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడను. హల్లెలూయా. దేవుడికి మనం కోట్ల కొలది జనాభాలో ఒకళ్ళం మాత్రమే కాదండి. అంటే ప్రపంచంలో ఇప్పుడు బ్రతుకుతున్న జనాభా కొన్ని కోట్లయితే వారిలో మనం ఒకళ్ళం. అంటే
నిజానికి దేవుడు నిర్వహిస్తున్న ఈ ప్రపంచంలో మన యొక్క పాత్ర, మన స్థాయి, మన స్థానం ఎంత అంటే చెప్పాలంటే నెగ్లిజిబుల్. ఆకాశం నుండి దేవుడు మనల్ని చూస్తే ఎలా ఉంటుందంటే, నేను అనుకుంటాను, ఒక చీమల పుట్టలో ఇన్ని చీమలు బయటకు వచ్చేస్తుంటే ఒక్కొక్క చీమను మనం అసలు చూడగలమా, మనం గుర్తించగలమా, గమనించగలమా, వాటి పరిస్థితులు ఏంటి, వాటి కష్టాలు ఏంటి, వాటి మానసిక స్థితి ఏంటి, వాటి కన్నీరేంటి. కానీ దేవుని యొక్క సర్వశక్తిమంతుడైన దేవుడు అన్న మాటకు ఒక అర్థం ఏంటంటే, ఆయన అందరినీ కూడా ఒకే సమయంలో గమనించగలడు. ఇక్కడ కొన్ని వందల మంది మనం ఉన్నాం క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో, కానీ ప్రతి ఒక్కరి హృదయంలోకి దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా చెప్తున్న నా హృదయంలోకి దేవుడు చూస్తున్నాడు, వింటున్న మీ హృదయంలోకి కూడా దేవుడు చూస్తున్నాడు. అందరినీ ఒకేసారి పట్టించుకోగలడు. ఏదో ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారు, ఇప్పుడున్న వారినే దేవుడు చూస్తున్నాడంటే కాదు, మనకు ముందున్న వారిని కూడా దేవుడు చూశాడు, మన తర్వాత ఉన్న వారిని కూడా దేవుడు చూస్తున్నాడు. నేను సర్వ శరీరులకు, శరీరము అంటే ఈ దేహంతో పుట్టిన ఈ లోకంలో ప్రతి మనిషికి దేవుడు ఆయనే. అది మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా, ప్రపంచంలో పుట్టిన సృజించబడిన ప్రతి వ్యక్తికి ఆధారము ఆయనే. నన్ను దేవుడు పుట్టించాడని నేను అనుకోవట్లేదంటే అంటే నువ్వు అనుకోకపోవచ్చు, కానీ నువ్వు అనుకున్నా అనుకోకపోయినా వాస్తవం అయితే వాస్తవమే కదా. చూడండి, సూర్యుడు ఉన్నాడని నేను నమ్మనండి అంటే అది నీ నమ్మకం, కానీ నీ నమ్మకాన్ని బట్టి వాస్తవం అనేది మారదు. ద రియాలిటీ, ద ట్రూత్ డజంట్ చేంజ్ బేస్డ్ ఆన్ అవర్ బిలీఫ్. మన యొక్క నమ్మకాన్ని బట్టి వాస్తవం అనేది మారదు. ఇక్కడ దేవుడు తను పరిచయం చేసుకుంటున్నాడు. నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన అందరిని అదే ప్రశ్న అడుగుతున్నాడు. ఒక్కొక్కరిని పిలిచి, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందనుకుంటున్నారా? ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారు? ఏం చెప్తే ఏమవుతుందో అన్నట్టు చూస్తున్నారు. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా ప్రియమైన బిడ్డ అని దేవుడు మిమ్మల్ని పిలిచి అడిగితే ఏం చెప్తారు? ఉందా లేదా? ఆయనకు అసాధ్యం ఏది లేదు. హల్లెలూయా. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. కొన్నిసార్లు దీర్ఘకాలిక సమస్యలు, లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్. చూడండి, ఈ సమస్యతో గడిచిన 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్నానండి. అది ఆరోగ్య సమస్య ఉండొచ్చు, కుటుంబ సమస్య ఉండొచ్చు, కొన్నిసార్లు కోర్టు కేసులు కూడా నెలలు, ఆ తర్వాత వారాలు, ఆ తర్వాత సంవత్సరాలు కూడా అలా పొడిగించబడుతూనే ఉంటాయి. ఎప్పుడు మనసులో ఒకవేళ రోజు కోర్టుకు వెళ్ళాల్సి రాకపోయినా ఒక కోర్టు కేసులో ఇరుక్కున్న వ్యక్తుల యొక్క మానసిక పరిస్థితి చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి ఎప్పుడు వాయిదా పడుతుందో మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ ఏం జరుగుతుందో తెలీదు. కొంతమంది మరి ఎలాంటి అన్యాయం చేయని వారు, నిర్దోషులు కూడా చాలాసార్లు అనవసరమైన కోర్టు కేసుల్లో వారి శత్రువులు ఇరికించడం ద్వారా వేదన పొందుతున్న వారు ఉన్నారు. వారు అనుకుంటారు, ఐ విష్ దేర్ వాజ్ అ డే వెన్ ఐ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ కోర్ట్ ప్రాబ్లం. ఈ కోర్టు సమస్య నుండి, కోర్టు కేసు నుండి బయటకు వచ్చే రోజు ఏదైనా ఉందంటే నా జీవితంలో అది హ్యాపీయెస్ట్ డే. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ఈ సమస్య ఒక్కటి తీరితే చాలండి, ఈ సమస్యతో కొన్ని నెలల నుండి బాధపడుతున్నాను, ఈ సమస్యతో కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను, ఈ సమస్య నన్ను ఎంత అణచివేసిందో నాకు తెలుసు. ఐ నో హౌ మచ్ ఐ యామ్ ట్రబుల్డ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఏ సమస్య నిన్ను అణచివేస్తున్నా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? దేవా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు కొన్ని పనులు చేయలేరు అని వ్రాయబడి ఉందండి. మీరు అనొచ్చు, బైబిల్లో దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు అని వ్రాయబడినప్పుడు దేవుడు చేయలేని పనులు ఏమి ఉండవు కదండి అంటే కొన్ని ఉన్నాయండి. అవి ఒక్కసారి ఒక 3 అంశాలు ఉన్నాయి, అవి చూసుకొని మనం దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు అనే అంశంలోకి మళ్ళీ వెళ్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి. తాను అబద్ధమాడజాలడు. దేవుడు అన్నీ చేయగలడు కానీ ఒకటి చేయడంటే ఏంటంటే అబద్ధం చెప్పలేడంట. హల్లెలూయా. ఇదెంత మంచి మాట కదండి. ఈ రోజుల్లో మనుషులలో సత్యం అనేది అసలు కనబడట్లేదు, యథార్థత అనేది కనబడట్లేదు. ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా అబద్ధాలు. నీళ్లు తాగినట్లు అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. ఆ మధ్యలో ఒక యవనస్తుడు ఒక అమ్మాయిని ప్రేమించి చెప్పాడు, నేను బీటెక్ చదివాను, మంచి ఉద్యోగం చేస్తానని చెప్పాడు.
ఆ తర్వాత పెళ్ళయ్యాక తెలిసింది ఏంటంటే మనోడు 10th కూడా సరిగ్గా పాస్ అవ్వలేదు. తర్వాత పెద్ద కంపెనీలో ఉద్యోగం అని చెప్పాడు, గాలికి తిరుగుతున్నాడు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఈ అమ్మాయి ఏమో ప్రేమించానని నమ్మి మోసపోయిందండి. ఇప్పటికీ ప్రతిరోజు ఏడుస్తూనే ఉంది, నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయింది. ఆ అమ్మాయి మనిషి మాట నమ్మింది. మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు అబద్ధమాడజాలని వాడు. హల్లెలూయా. దేవుణ్ణి 100% నమ్మచ్చు. నీకేదైనా మాట ఇచ్చాడంటే ఇంక అందులో ఆయన తప్పిపోయే ప్రసక్తే లేదు. మాట తప్పని వాడు మన దేవుడు. హల్లెలూయా. నా యేసయ్య, నీవు నేను ఆరాధిస్తున్న మన యేసయ్య మాట తప్పని వాడు. దేవుడు చేయలేని ఇంకొక పని, రెండవ పని ఉంది. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఆ మాట చూస్తాం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు. చాలండి, దేవుడు శోధింపబడనేరడు. గాడ్ కెనాట్ బీ టెంప్టెడ్. కొంతమంది అనుకుంటారు దేవుడు కూడా శోధించబడతాడు కదండి, దేవుడు కూడా మనిషిగా వచ్చాడు కాబట్టి దేవుడిని కూడా శోధనలో పడేయచ్చని. అపవాది శోధించడానికి ప్రయత్నం చేశాడు, కానీ యేసు ప్రభు మాత్రం ఏ శోధనలో పడలేదు. ఒకవేళ కొన్ని కథలలో దేవుళ్ళు ఇలా చేశారు అలా చేశారని బహుశా వ్రాయబడి ఉంటుందేమో, కానీ బైబిల్లో నీవు నేను ఏ దేవుని గురించి తెలుసుకుంటున్నామో, ఏ దేవుడు ఉన్నవాడు అనువాడని సెలవిచ్చాడో, ఏ దేవుడు సజీవుడుగా ఉన్నాడో, ఏ దేవుడు ఆది అంతమై ఉన్నాడో ఆయన మాత్రము శోధింపబడ నేరడు. హీ విల్ నాట్ బీ టెంప్టెడ్. ఇంకొక మాట ఏంటంటే దేవుడు కూడా ఎవరిని శోధించడు. కొన్నిసార్లు మనకి సరైన అవగాహన లేక కొంతమంది సాక్ష్యాల్లో చెప్తుంటారు, దేవుడు మమ్మల్ని శోధించేశాడండి. దేవుడు శోధిస్తాడమ్మా, దేవుడు ఎవరిని శోధించాడు. దేవుడు చేయలేని మొట్టమొదటి పని, దేవుడు అబద్ధమాడడు. రెండవది, దేవుడు ఎవరిని శోధించడు. మరి శోధనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? శోధనలు వస్తున్నాయి కదా మనకి. ఒక శోధన వచ్చి పోగానే అమ్మయ్య అని ఊపిరి తీసుకుంటూ ఉంటే ఇంకో శోధన బయలుదేరి వస్తుంది. అది మనుషుల ద్వారా రావచ్చు, పరిస్థితుల ద్వారా రావచ్చు. మనలోంచి మనకు కూడా కొన్నిసార్లు శోధనలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే వ్యర్థమైన ప్రేరేపణలు అనమాట. దేవునికి ఇష్టం లేని పనులు చేసేయాలనే శోధన మన లోపల నుంచి కూడా కొన్నిసార్లు వచ్చేస్తూ ఉంటుంది మనకు. సో శోధన ఎవరి ద్వారా కలుగుతుంది అని ఆలోచిస్తే అపవాది శోధకుడు. అపవాది శోధిస్తాడు. మరి దేవుడు ఏం చేస్తారంటే దేవుడు పరిశోధిస్తాడు. 2 మాటలు మన జ్ఞాపకం ఉంచుకోవాలి. పరిశోధన, శోధన. పరిశోధన అంటే టెస్ట్, శోధన అంటే టెంప్టేషన్. టెస్ట్కి టెంప్టేషన్కి తేడా ఉందండి. దేవుడు అబ్రహామును పరిశోధించెను అనే మాట వాక్యంలో చూస్తాం. దేవుడు అబ్రహామును పరిశోధించాడు. దేవుడు అబ్రహాము తనని ఎంత ప్రేమిస్తున్నాడో, అబ్రహాము ఎంతగా దేవునికి విధేయత చూపిస్తాడో అని అబ్రహామును దేవుడు పరిశోధించాడు. సో దేవుడు పరిశోధిస్తాడు, సాతానేమో శోధిస్తాడు. సాతాను శోధించేది ఎందుకంటే మనల్ని పడేయడానికి. సాతాను శోధించేది ఎందుకంటే మనల్ని దేవునికి దూరం చేయడానికి. సాతాను శోధించేది ఎందుకంటే మన జీవితం ద్వారా దేవునికి అవమానం రావాలనేది వాడి ఉద్దేశం కాబట్టి శోధిస్తూ ఉంటాడు. సో రెండవదిగా, దేవుడు శోధించడు. ఎవరిని దేవుడు శోధించడు. ఒకవేళ శోధన వచ్చిందంటే చూడండి 13వ వచనం, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దిస్ వర్స్ ఇస్ అన్ ఐ ఓపెనర్. నేను అనుకుంటాను ఈ వచనం మన కళ్ళు తెరిపించాలి. కొన్నిసార్లు అనుకుంటాం ఎవరో శోధించేస్తున్నారు, స్నేహితుడు శోధించేస్తున్నాడు. శోధించవచ్చు పక్కన నుంచి, కానీ శోధనలో పడాలా లేదా అనేది నువ్వు తీసుకునే నిర్ణయం అది. డోంట్ మేక్ సమ్వన్ ఎల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ మిస్టేక్. కొన్నిసార్లు తప్పుడు పనులన్నీ చేసేసి వాడి వల్ల ఇలా జరిగిందండి, మా అమ్మాయికి అండి పలానా చెడ్డ స్నేహితురాలు ఉందండి, ఆ అమ్మాయి ప్రభావం వల్ల ఇలా అయిపోయిందండి. ఓకే, చెడ్డ స్నేహితురాలు ఉండొచ్చు, చెడ్డ స్నేహితురాలు చెడుగా ప్రభావితం చేయాలని ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ చెడు పని చేసిందైతే ఆ అమ్మాయి చేతులు పట్టుకొని బలవంతంగా చేయించలేదు కదా, మీ అమ్మాయే చేసింది. అంటే శోధనకు గురైందనమాట, శోధనలో పడిపోయిందనమాట. ఇక్కడ కూడా కొన్నిసార్లు మనం అనుకుంటాం సాతాను శోధించేశాడండి, సాతాను అందరినీ శోధిస్తాడు, యేసుప్రభును కూడా శోధించాడు. కానీ నిలబడుతున్నావా లేదా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. దేవుని వాక్య ఖడ్గాన్ని గట్టిగా పట్టుకుంటే, విశ్వాసం అనే డాలుతో నీవు నిలబడితే నీవు శోధనలో పడవు, శోధనను ఎదిరిస్తావు, శోధనను జయిస్తావు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడే శోధించబడును. శోధన రాగానే మనలో మనం ఒకసారి చూసుకొని, ప్రభా నా స్వకీయ దురాశల వల్ల నేను ఏడవబడుతున్నానా? ఇస్ ఇట్ మై ఓన్ ఫ్లెష్?
ఒకవేళ ఇది నా శరీరం ఏది ఆశిస్తుందో దాని ప్రకారం నేను ముందుకు వెళ్తున్నానా, నాకు సహాయం చేయి ప్రభా. ఈ శోధనలో నేను పడ్డానికి వీల్లేదు, నాకు తెలుసు ఈ శోధన మాత్రం నీ నుండి రాలేదు. సో రెండవది, దేవుడు శోధించడు. మూడవదిగా 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. హల్లెలూయా. దేవుడు ఏం చేయలేడంటే ఆయన స్వభావానికి విరోధంగా ఏమీ, మనం ఎంత చెడ్డోళ్ళమైనా దేవుడు మాత్రం ఆయన మనసును మార్చుకోడు. ఆయన మంచివాడు, ఆయన మంచితనాన్ని చూపిస్తాడు. మనం దేవుని పట్ల ఎంత ప్రేమరాహిత్యాన్ని చూపించినా వాళ్ళు ఎలా ఉన్నారో నేను అలా ఉంటానని అనుకోడు. కొన్నిసార్లు చూడండి, ఎవరైనా వచ్చి మనతో మంచిగా మాట్లాడితే మనం మంచిగా మాట్లాడతాం. ఎవరైనా దుర్భాషలాడితే వీళ్ళ దగ్గర బూతులు రెడీగా ఉంటాయన్నమాట. ఆ మాటకి మాట వదిలేయడానికి రెడీగా ఉంటారు. కొన్నిసార్లు మనం ఎదుటి వారి స్వభావాన్ని బట్టి మనం మసులుకుంటామేమో, కానీ దేవుడు మాత్రం తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. ఉదయకాల సమయంలో మనం సేవించే దేవుడు అబద్ధమాడని వాడు, శోధించని వాడు, శోధింపబడనేరని వాడు. మూడవదిగా ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడు. ఇవన్నీ ఒక మాటలో చెప్పాలంటే దేవుని పర్ఫెక్ట్నెస్, దేవునిలో ఉన్న పరిపూర్ణతకి ఇవి సాదృశ్యాలు. అన్నీ చేయగలిగిన దేవుడు అక్రమం ఎందుకు చేయడండి? అన్నీ చేయగలిగిన దేవుడు అన్యాయం ఎందుకు చేయడండి? అన్నీ చేయగలిగిన దేవుడు అబద్ధం ఎందుకు ఆడండి? అన్నీ చేయగలిగిన దేవుడు అపనమ్మకస్తుడుగా ఎందుకు ప్రవర్తించడండి? అన్నీ చేయగలిగిన దేవుడు ఎందుకు శోధించడండి అని ఆలోచిస్తే అది ఆయన పరిపూర్ణతకు భిన్నంగా ఉంది. కాబట్టి బికాస్ గాడ్ ఇస్ పర్ఫెక్ట్, ఆయన పరిపూర్ణుడైన దేవుడు కాబట్టి ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. కనుక నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు పరిపూర్ణుడు. ఆయనంత పరిపూర్ణత ఇంకెక్కడా మనకి కనబడదు. ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న రాజీ పడని స్వభావము ఈ ప్రపంచంలో ఎక్కడా మనకు కనబడదు. ఇంత పరిపూర్ణుడైన దేవుడు మనకు ఒక ప్రశ్న వేస్తున్నాడు. అదేంటంటే, నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ఆదికాండ గ్రంథంలో ఒకసారి 18వ అధ్యాయం 13వ వచనానికి వెళ్దాం. చూడండి, జెనసిస్ చాప్టర్ 18 వర్స్ 13. ఆదికాండము 18వ అధ్యాయము 13వ వచనం. అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని సారా నవ్వనేలా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? వృద్ధ జంట మనవరాళ్ళు మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసు, అంతే కదండి. అబ్రహాము శారా 100 సంవత్సరాల అబ్రహాముకు 90 సంవత్సరాల శారా కంటే గ్రాండ్ మామ్ గ్రాండ్ డాడ్గా పిలువబడాలి. అంటే తాత అమ్మమ్మగానో తాత నానమ్మగానో పిలవబడవలసిన వయస్సు. అప్పటికి ఎంతమంది వారిని దెప్పి పొడిచారో, అప్పటికి ఎంతమంది వారిని అవమానకరంగా మాట్లాడారో, అప్పటికి ఎంతమంది వారిని చూసి జాలిపడ్డారో, అప్పటికి ఎంతమంది వారిని చూసి వెనకాల నవ్వుకున్నారో. వీళ్ళకు అన్నీ ఉన్నాయి కానీ వీళ్ళకు పిల్లలు లేరు అని బహుశా ప్రపంచమంతా కాకుల్లా పొడిచుంటుందేమో. ఆ సమయంలో దేవుని వాక్కు ప్రత్యక్షమై అబ్రహాముకు శారాకిస్తున్న వాగ్దానం, నేను మీ జీవితంలో అద్భుతము చేస్తాను, నాకు అసాధ్యమైంది ఏదీ లేదు. కొన్నిసార్లు మన జీవితంలో ఉన్న పరిస్థితులు అసాధ్యం అయిపోయినప్పుడు మన లోపల ఆల్రెడీ మనకి బాధ ఉంటుందండి. మనకి ఏది లేదో దాని గురించిన బాధ మనకు ఉంటుంది. కానీ ఎదుటి వాళ్ళు వచ్చి యక్ష ప్రశ్నలు అడుగుతుంటారు. కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు వచ్చి సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ మధ్యలో ఒక బ్రదర్ వచ్చి చెప్తున్నారు, మా తమ్ముడికి చదువు అయిపోయింది కానీ ఉద్యోగం రాలేదండి. అసలు మనుషులు ఎవరిని చూడడానికి ఇష్టపడట్లేదు. ఒక కార్నర్లో ఉంటాడు, ఒక రూమ్లోకి వెళ్ళిపోతాడు, లాక్ వేసేసుకుంటాడు. ఎందుకంటే ఎవరికి కనబడిన ఫస్ట్ ప్రశ్న, ఏం ఉద్యోగం చేస్తున్నావు నాయనా? చూడండి, ప్రజలు అడిగే ప్రశ్నలు కొన్నిసార్లు బాణాల్లా గుచ్చుకుంటూ ఉంటాయి. ఆడపిల్లలు ఉంటే, పెళ్ళయిందా అమ్మా, ఎప్పుడవుతుందమ్మా పెళ్ళి, అమ్మ ఇంకెప్పుడు చేస్తారు పెళ్ళి ఏమన్నా షాప్లోకి వెళ్ళి కొనుక్కొచ్చే సామానండి. కొన్నిసార్లు వివాహ సమయం వచ్చినప్పుడు ఇక
చుట్టూ ఉన్న వారికి ఇంక ఏ టాపిక్ దొరకనట్టు, పెళ్ళి ఎప్పుడండి, చూడట్లేదా అండి, సెట్ అవ్వట్లేదా అండి, అదండి ఇదండి అని మాట్లాడుతూ ఉంటారు కొన్నిసార్లు మనుషులు. లేకపోతే గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు కొన్నిసార్లు కొంతమంది మాట్లాడే మాటలు హృదయానికి చాలా వేదనను, బాధను కలుగచేస్తాయి. ఇక్కడ అబ్రహాము, శారాలు వారు ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళారో మనకు తెలీదు. మేబీ దే హ్యావ్ గాన్ త్రూ అ లాట్. 100 సంవత్సరాల వయసులో అబ్రహాము కుమారుని పొందుకున్నాడంటే ఆ 100 సంవత్సరాల కాలంలో తనలో ఎన్ని ప్రశ్నలో, తన చుట్టూ ఉన్న వారు ఎన్ని మాటలు అన్నారో, లేకపోతే వారి వెనకాల ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నారో, లేకపోతే ప్రజలు ఒకవేళ సూటిపోటి మాటలతో వారిని ఇబ్బంది పెట్టారేమో. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు తప్ప ఇంకెవ్వరూ ఈ పరిస్థితిలో మాకు సహాయము చేయలేరు. ఎవ్వరు సహాయం చేయలేరు. ఒకవేళ నీ జీవితంలో అదే పాయింట్లో నీవు ఉన్నావేమో, దేవుడు తప్ప ఇంకా మాకు వేరే ఆధారము లేదు, ఈ పరిస్థితిని కేవలము దేవుడు మాత్రమే బాగు చేయగలడు, ఆయన ఒక్కడే చేయగలడు, ఆయన ఒక్కడి వైపే మేము చూస్తున్నాం. ఇక్కడ శారా అబ్రహాముల పరిస్థితి మనం ఆలోచిస్తే ఇట్ వాస్ టూ లేట్. ఆ టూ అనే మాట ఎంతైనా సాగదీయచ్చు. చాలా ఆలస్యం అయిపోయింది. శారాకి 90 సంవత్సరాలు వచ్చాయంటే ఆవిడ బిడ్డను కనే వయసు దాటిపోయింది, శక్తి లేదు ఆమె దేహంలో. వృద్ధ జంట మనవళ్ళు మనవరాలను ఎత్తుకొని తిరగాల్సిన వయసులో పిల్లల కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రపంచానికి ఇది ఒక వింతలా కనబడుతుండొచ్చు, ప్రపంచానికి ఇది ఒక నవ్వులాటగా ఉండొచ్చు. బహుశా ప్రజలందరూ అంటూ ఉండొచ్చు, మీకు దేవుడు అన్నీ ఇచ్చాడు కానండి, మీకు ఇవ్వాల్సింది మాత్రం ఇవ్వలేదని బహుశా ప్రజలు మాట్లాడుకుంటున్నారేమో. అయితే అబ్రహాముకు, శారాకు యెహోవా ప్రత్యక్షమై దేవుడు చెప్పిన మాట ఏంటంటే చూడండి, అప్పుడు యెహోవా నేను చేయబోవు 14వ వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. శారా విల్ గివ్ బర్త్ టు అ సన్. వచ్చే సంవత్సరం ఈ సమయానికి రాసి పెట్టుకో అబ్రహాం. నేను అంతకు ముందు కూడా నీకు చెప్పాను, ఆకాశపు నక్షత్రాలు అంతమంది పిల్లల్ని ఇస్తానని, సముద్రంలో ఇసుక రేణువులు అంతమంది పిల్లల్ని ఇస్తానని చెప్పాను, కానీ నీకు ఒక టైం లైన్ నేను పెట్టలేదు, డెడ్ లైన్ ఇవ్వలేదు. దేవుడు కొన్నిసార్లు వాగ్దానం చేస్తాడు కానీ టైం చెప్తాడండి, డిసెంబర్ 24వ తారీఖుకి ఈ అద్భుతం జరుగుతుందని చెప్తాడా? దేవుడు చెప్పడు. ఆయన వాగ్దానం చేస్తాడు, ఆ తర్వాత విశ్వాసంతో మనము ఎదురు చూడాలంతే, డేట్స్ చెప్పడు. అబ్రహాం విషయంలో కూడా ఆకాశపు నక్షత్రాలంతా, సముద్రంలో ఇసుక రేణువులు అంతమంది బిడ్డల్ని ఇస్తానని వాగ్దానం చేశాడు, కానీ అప్పటి వరకు టైం లైన్ లేదు. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత దాదాపు 25 సంవత్సరాలు ఎదురు చూశారు అబ్రహాము, శారా. వీళ్ళు అనుకొని ఉంటారు, ఇక ఎదురు చూసి మేము అలసిపోయాము, ఇంకా మర్చిపోదాంలే ఈ విషయం అనుకుంటున్న సమయంలో దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉంటున్నా. టూ లేట్. మీ జీవితంలో ఒక ఆశీర్వాదం టూ లేట్ అయిపోయింది అక్క, ఇంకా వేస్ట్ అక్క, ఇంక ఈ ఆశీర్వాదం వచ్చి కూడా వేస్ట్. కొన్నిసార్లు చూడండి నిరాశ వచ్చేసి కొంతమంది అంటారు, ఆశీర్వాదం అని ఎదురు చూశాను, బాగా లేట్ అయిపోయింది, ఇంకా అవసరం లేదులే అక్క, పర్వాలేదులే, ఇంకా నేను ఈ ఆశీర్వాదం లేకుండానే నేను ఇంకా బతికేద్దాం అనుకుంటున్నాను అనే స్థితికి వెళ్ళిపోతుంటారు కొంతమంది నిరాశలో. కానీ అబ్రహాముకు, శారాకు దేవుడిచ్చిన మాట, నాకు అసాధ్యమైంది ఏది లేదు. వాట్ ఎవర్ బ్లెస్సింగ్ హ్యాస్ బీన్ డిలేడ్, ఓవర్ డ్యూ అయిపోయిందండి, చాలా లేట్ అయిపోయిందండి, ఇంతకంటే లేట్ అవ్వలేదండి, అంత లేట్ అయిపోయింది నా జీవితంలో ఆశీర్వాదం, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు డిలే అయిపోయిందని మీరు అనుకుంటున్నట్లయితే ఆ విషయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? రెండవదిగా చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనం. 30 లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. ఇది దేవుడు ఎవరితో పలుకుతున్న మాట అంటే మరియతో పలుకుతున్న మాట. ఏ మాట? దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కానేరదు అంటే ఏ మాట నిరర్ధకం కానేరదు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఈ మాటకు ఫర్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్ అనే మాట ఉంటుంది. తెలుగులో ఏమో దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఇక్కడ మరియ జీవితంలో వచ్చిన ఆశీర్వాదం అన్ఎక్స్పెక్టెడ్. ఇంకో మాటలో చెప్పాలంటే టూ ఎర్లీ.
ఇందాక అబ్రహాము శారాల జీవితంలో టూ లేట్, బాగా లేట్ అయిపోయింది. ఇక్కడ శారా జీవితంలో అసలు అనుకున్న సమయానికంటే ముందే ఈ ఆశీర్వాదం ఏదో తోసుకొని వచ్చినట్టు ఈమె జీవితంలోకి వచ్చింది. ఇట్ వాస్ టూ ఎర్లీ. మేరీ వాస్ టూ యంగ్. మేరీ వాస్ టూ ఇన్ఎక్స్పీరియన్స్డ్. చూడండి, చిన్న పిల్లలకి కొన్నిసార్లు నెట్లో కూడా చూపిస్తూ ఉన్నారు, 13 సంవత్సరాల అమ్మాయికి బాబు పుట్టాడంటే హౌ కెన్ షీ హ్యాండిల్? ఈవిడ గురించే ఈవిడ చూసుకోలేని పరిస్థితి, ఆ బిడ్డను ఎలా పెంచుతుంది? కొన్ని ప్రపంచంలో ఆయా దేశాల్లో కొన్ని పరిస్థితులు జరుగుతున్నప్పుడు అవి వార్తల్లో పెద్ద పెద్ద వింతలుగా చూపిస్తున్నారండి. మేరీ వాస్ టూ యంగ్. ఐఎమ్ షూర్ షీ వాస్ టూ వీక్. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక స్త్రీ గర్భాన్ని ధరించి బిడ్డను పెంచే అంత పరిస్థితి ఉంటుంది. షీ వాస్ టూ యంగ్. చాలా యవనస్తురాలిగా ఉంది. ఇంకా బిడ్డను ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి కూడా కాదు, ఎందుకంటే యోసేపుతో అప్పుడే ప్రదానం చేయబడింది, వివాహం కూడా అవ్వలేదు. ఇట్ వాస్ టూ రేర్. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలో సాధారణంగా జరిగే పరిస్థితి కాదు. అటువంటి పరిస్థితిలో మరియను దేవుని శక్తి కమ్ముకున్నప్పుడు, మరియ గర్భవతి అయి యేసుక్రీస్తు ప్రభువును తన గర్భంలో మోస్తున్నప్పుడు మరియ చెప్తున్న ఒక మాట చూడండి, 49వ వచనం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. సర్వశక్తిమంతుడు, దేవునికి చాలా పేర్లున్నాయి. ఇక్కడ మరియ వాడుతున్న పేరేంటంటే సర్వశక్తి మంతుడు. నా శక్తి కాదు ఇది, ఇది నా బలం కాదు, నా ఆలోచన కాదు, నథింగ్ అబౌట్ మీ. మరియా ఆ పరిస్థితులు అనుకుని ఉంటుంది, అసలు లోక రక్షకుడిని మోయడానికి నేనెవరిని? హూ యామ్ ఐ? దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి ఇంతమంది స్త్రీలు ఉంటే నన్ను ఏర్పాటు చేసుకోవడానికి నేను ఏ పాటి దానను? కీర్తనల గ్రంథం 8వ కీర్తనలో ఉంటుంది, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు? ఆయన సర్వశక్తి, అదంతే. హల్లెలూయా. నన్ను ఈరోజు ఇలా ఉంచాడంటే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనము ఏ పాటివారం? ఆయన ఎన్నికలోనికి మనం ఎందుకు వచ్చామండి? మనం ఏమన్నా గొప్పోళ్ళమా? దేవుడు ఎరుగక తిరుగుతున్న వారు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారే, వారి ఉనికికి ఆధారం దేవుడని తెలియక కొంతమంది దేవుని ద్వేషించేవారు, కొంతమంది దేవుని దూషించేవారు, దేవునికి వ్యతిరేకులు, దేవునికి దూరంగా పరిగెడుతున్న వారు, ఏదో సాధిస్తున్నాం అనుకొని ఎంతోమంది ఉంటే ఆయనకు దగ్గరగా మనల్ని చేర్చుకోవడానికి మనము ఏ పాటి వారము? హూ ఆర్ వి? ఇది దేవుని కృప కాదా? ఇది దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు అనడానికి ఇది ఒక నిదర్శనం కాదా? మా అక్క చదువుకుంటున్న రోజుల్లో హాస్టల్లో ఒక 2 అమ్మాయిలు ఉండేవారంట. వాళ్ళు ఎవరి దగ్గర నా బైబిల్ దొరికినాయంటే ఆ బైబిల్ లాక్కెళ్ళిపోయి కాల్ చేస్తూ ఉండేవారంట. దేవునికి బద్ద శత్రువులు అనమాట ఆ 2 అమ్మాయిలు. వాళ్ళిద్దరు కూడా కజిన్స్. వాళ్ళకి ఎవరు నూరిపోసారో తెలియదు యేసుక్రీస్తు ప్రభు మీద వ్యతిరేక భావాలు. వారు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు అనేసరికి ఆ ప్రార్థన ఎలా చెడగొట్టాలి, వారిని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఇదే ప్రయత్నం అంట. అయితే ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో వాళ్ళని చూస్తే హాస్టల్లో అందరూ భయపడిపోయేవారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న దేవుని పట్ల ద్వేషం, దేవుని పిల్లల పట్ల ద్వేషం అంత ప్రస్ఫుటంగా కనబడుతూ ఉండేది. ఆ తర్వాత బీటెక్ అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు ఆ అమ్మాయిలు ఇద్దరు మా అక్కకి ఫోన్ చేసి, మేము ఏసే బిడ్డలుగా మారిపోయాం, మీ చర్చికి ఒకసారి వస్తామని ఫోన్ చేశారు. హల్లెలూయా. ఆ తర్వాత ఏ స్థితికి వెళ్ళిపోయారంటే ప్రతిరోజు ఉదయం 3 గంటలకు లేచి అక్క చెల్లెలు ఇద్దరు ప్రార్థన చేసేస్తారు, ఉపవాస ప్రార్థన. ప్రతిరోజు గంటల తరబడి మోకాళ్ళు వేస్తారండి, గంటల తరబడి మోకాళ్ళు ఎక్కితే దిగరంటే ఇంకా ప్రభుని స్తుతించే అనుభవం, ప్రార్థన చేసే అనుభవం. ఒకప్పుడు దేవునికి శత్రువులుగా ఉన్నారు, కానీ దేవుని శక్తిని తెలుసుకున్న తర్వాత ఇంకా ఆయన గట్టిగా పట్టుకున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని ఏర్పాటులోకి మనం వచ్చామంటే ఇది మన గొప్పతనం ఏమీ కాదండి. ఇది ఎంత గొప్ప భాగ్యమో, ఇది ఎంత గొప్ప ధన్యతో దేవుని పిల్లలుగా పిలువబడ్డాం. దేవుణ్ణి ఆనాడు మరియ గర్భంలో మోసిందేమో కానీ మనందరం ఆయన మన హృదయంలో మోస్తున్నాం. హల్లెలూయా. మరియకి ఛాన్స్ ఒక్కటే, గోల్డెన్ ఛాన్స్ కదండి. యేసుప్రభుని గర్భంలో మోసే అవకాశం ఎవరికి వచ్చింది? మరియకు ఒకటే వచ్చింది. కానీ యేసయ్యను మన హృదయంలో మోసే అవకాశం మనందరికీ ఇచ్చాడు. హల్లెలూయా. మరియ జీవితంలో ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదని సర్వశక్తిమంతుడు రుజువు చేసుకున్నాడు. మహోన్నతుని శక్తి ఆమెను కమ్ముకుంది అనే మాట మనం ఆ ముందు మాటలు అవన్నీ చదవడానికి సమయం లేదు, సమయం అయిపోతుంది. ఇట్ వాస్ టూ ఎర్లీ. ఇంత త్వరగా అవుతుందా అండి నా జీవితంలో? ఎస్,
అందరికీ చాలా లేట్ అవుతుందండి నీ జీవితంలో, దేవుడు త్వరగా చేయగలడు. దేవునికి ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క విధానంలో ఆయన పనిచేస్తాడు. దేవునికి మనం ఐడియాలు ఇచ్చే అంతటి వాళ్ళం కాదు, ఆయనకు మంత్రి అయ్యే ఆలోచనలు సలహాలు ఇచ్చే అంతటి వారం మనం కాదు. కొన్నిసార్లు దేవుడు కార్యాలు త్వరగా చేసేసి నేను సర్వశక్తిమంతుడని చూపించుకుంటాడు. కొన్నిసార్లు చాలా ఆలస్యం అయిపోయాక హోప్స్ అన్నీ వదిలేసుకున్న తర్వాత కూడా ఆయన అద్భుతం చేసి నేను సర్వశక్తిమంతుడనని రుజువు చేసుకుంటాడు. ఇంకొక మాట మనం చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనంలో బేతనియా అనే ప్రాంతంలో మరియా, మార్తా, లాజరు అని అక్క చెల్లెండ్రు, ఆ తర్వాత ఒక తమ్ముడు, ఆ కుటుంబం ఉంటే లాజరు చనిపోతాడు. చనిపోయిన సమయంలో మరియా, మార్తలు యేసయ్యతో చెప్తున్న మాటలు చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనం. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదువని. చాలండి. మార్త అంటుంది, యేసయ్య నువ్వు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుంటావు కదా, మా తమ్ముడు రోగం వచ్చింది అనగానే నీకు కబురు పెట్టాము, నువ్వు వచ్చేసి ఉంటే అసలు చనిపోయేవాడే కాదు, నీ ఉండుంటే చనిపోయేవాడు కాదు, నువ్వు లేవు కాబట్టి చనిపోయాడు. మరియ కూడా ఎగ్జాక్ట్గా అదే మాట చెప్తుంది చూడండి. 32వ వచనం. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇద్దరు అక్క చెల్లెలు ఒకే మాట మీద ఉన్నారు. నువ్వు ఉంటే చనిపోడు అంటే అర్థం ఏంటంటే నువ్వు లేవు, చనిపోయాడు, ఇంకా లేవడు, అంతే కదండి. అంటే వాళ్ళు కూడా ఒక పాయింట్కి వచ్చేసారు. ఏమనంటే కనీసం శవమైనా పాతి పెట్టక ముందు యేసుప్రభు వచ్చుంటే లేపేవాడు, కనీసం రోగంతో ఉన్నప్పుడు వచ్చుంటే రోగంతో ఉన్న చాలామందిని బాగు చేశాడు కాబట్టి మా తమ్ముడిని కూడా లేపేవాడు, పోని చనిపోగానే కొన్ని గంటల్లో వచ్చినా బాగుపడి ఉండేవాడు, లేచేవాడు. ఇప్పుడు చనిపోయాడు, కంపు కొడుతుంది బాడీ, బరియల్ కార్యక్రమం కూడా అయిపోయింది, అందరూ ఎటువాళ్ళు అటు వెళ్ళిపోయారు, ఇప్పుడు వచ్చి ఏంటయ్యా ఉపయోగం, ఇప్పుడు ఇంకా నిరీక్షణ మాకు లేదు, నువ్వు ఉంటే మా తమ్ముడు చావకపోయేవాడు యేసయ్యా అని వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ యేసయ్య ఏం చూపించారంటే అక్కడ నిరీక్షణ ఏం లేకపోయినా సమాధిలో ఉన్న లాజర్ను కూడా నేను బయటకి తీసుకురాగలను. హల్లెలూయా. ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకున్న ఆశలు సమాధిలో పెట్టేసావేమో. అంటే సమాధిలో పెట్టేయడం అంటే ఇంక సమాధిలో పెట్టింది తీస్తామండి బయటికి, సమాధిలో పెట్టిన దాని గురించి మర్చిపోతాం. ఇంకా శాశ్వతంగా పోగొట్టుకున్నాము అన్న విషయాలనే సమాధి చేసేసాము అని అనుకుంటాం. ఇంకా దాని గురించి మాట్లాడకుండా, దాని గురించి ఆలోచన చేయకుండా అన్ని రకాల నిరీక్షణలు మనం కోల్పోతాం. ఇక్కడ సమాధిలో ఉన్న లాజరును జీసస్ రెజరెక్టెడ్ అండ్ బ్రాట్ హిమ్ బ్యాక్ టు లైఫ్. దేవుడు పునరుత్థానుడుగా తిరిగి పునర్జన్మ ఇచ్చి బయటకు తీసుకొచ్చాడు. చూడండి 40వ వచనం. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఆ తర్వాత 43వ వచనం. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అసలు సమాధిలో పెట్టబడిన వ్యక్తి లేవడం, కుళ్ళిపోయిన బాడీ మళ్ళీ బ్రతకడం ఇంపాసిబుల్. కానీ యేసు ప్రభు సమాధిలో పెట్టబడిన వ్యక్తిని కూడా పైకి లేపాడంటే ఉదయకాల సమయంలో కొన్ని ప్రార్థనలు నువ్వు ఇంకా బరీ చేసేసి ఉంటావు, భూమిలో పూడ్చిపెట్టేసి ఉంటావు. ఇంకా ప్రార్థన చేశాను, జవాబు రాలేదు, ఇంకా నాకు నిరీక్షణ లేదు, ఇంక ఈ ప్రార్థన నేను మర్చిపోతాను, ఇంకా దీని గురించి ఆలోచించడం మర్చిపోతాను, ఇంక ఈ ఆశీర్వాదం కూడా ఆశపడ్డం మర్చిపోతాను, ఐ విల్ ఫర్గెట్ అబౌట్ ఇట్ అని నువ్వు అనుకుంటున్నావేమో. ఉదయకాల సమయంలో దేవుడు అడుగుతున్నాడు ఒక ప్రశ్న. నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. ఒక్కసారి మన జీవితంలో అసాధ్యమైన పరిస్థితి ఏంటో ఒక్కసారి దేవునికి అప్పచెప్దాం. అది ఆనాడు లాజరును అక్క చెల్లెలిద్దరూ నిరీక్షణ లేని స్థితిలో ఉన్నారు, కానీ దేవుడు బయటకు తీసుకొచ్చాడు. మేబీ యు ఆర్ ఇన్ అ హోప్లెస్ కండిషన్ టుడే. బహుశా ఈరోజు నిరీక్షణ లేని స్థితిలో ఉన్నావేమో, ఇంకా ఆశలు లేవు నాకు నువ్వు అనుకుంటున్నావేమో. నీవేది ఆశించావో నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకునని దేవుని వాక్యం సెలవిస్తుంది.
సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ జీవితంలో అసాధ్యమైన ఏ పరిస్థితి నిన్ను కృంగదీస్తూ ఉందో, నిన్ను బాధిస్తూ ఉందో, వేధిస్తూ ఉందో దేవుని సన్నిధిలో పెట్టు. ప్రభా, నేను నమ్ముతున్నానయ్యా. లార్డ్, ఐ బిలీవ్ దట్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్. నువ్వు అన్నీ చేయగలవని నమ్ముతున్నా ప్రభా. నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుంది. ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మధ్యాహ్న కాల సమయంలో సర్వశక్తిమంతుడవైన నిన్ను స్తుతించి కీర్తిస్తున్నాం ప్రభా. నీ శక్తికి పరిమితులు లేవయ్యా, అవధులు లేవయ్యా. చాలా ఆలస్యం అయిపోయింది అనుకున్నప్పుడు కూడా అద్భుతాలు చేయగలవు. అసలు ఆశించకముందే బిఫోర్ టైం కూడా నువ్వు చేయగలవు ప్రభా అద్భుతాలు. నిరీక్షణ లేదు, పాతి పెట్టబడిన స్థితిలో ఉన్న వాటిని కూడా తిరిగి జీవంలోనికి తీసుకొని రాగలవు ప్రభా. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. మేము నమ్ముతున్నాం నీ పునరుత్థాన శక్తిని, మేము నమ్ముతున్నాం నీ సృజనాత్మక శక్తిని, మేము నమ్ముతున్నాం మా పరిస్థితులను బాగు చేయగలిగిన నీ శక్తిని మేము నమ్ముతున్నాం. సర్వశక్తిమంతుడవని మా జీవితాలు రుజువు చేసుకోండి. నీ ప్రియ బిడ్డలు ఏ పరిస్థితుల కొరకు నీ వైపు చూస్తున్నారో ప్రభా, అద్భుతమైన నీ సహాయం అందించి సర్వశక్తిమంతుడవని, నీకు అసాధ్యమైంది ఏది లేదని రుజువు చేసుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.